హలో అందరికీ. ఈరోజు మా డిన్నర్లోకి అయితే మా మమ్మీ మా చిన్నప్పుడు మాకు చేసి పెడుతుండే ఈ రెసిపీ. చాలా ఇయర్స్ అయిపోయింది. మా డాడీ అడిగిండు అనమాట ఆ రెసిపీ చేయని చెప్పేసి. సరే చేద్దామని డిసైడ్ అయిపోయినా. వచ్చేసేయండి, మేము కూడా చూపిస్తా. ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి నేను ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసి పచ్చివాసన అంతా పోయినాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అయినాక కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి గైస్. ముందే నేను సాల్ట్, పసుపు వేసి ఉడికించుకున్న గోకరకాయ కూడా వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిపిన తర్వాత దాంట్లోకి అయితే నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. సాల్ట్ కూడా సరిపడంత యాడ్ చేసుకోవాలి. దీంట్లో కారం వేయొద్దు, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసినా కదా. సో సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత సరిపడంత వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ కూడా వేసి మంచిగా మూత పెట్టి గోకరకాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రెసిపీలో అయితే మెయిన్ వచ్చేసి కొబ్బరి పొడి లేకపోతే అసలు కిక్ లేదు. కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని దాన్ని ఒక 5 minutes అట్లా కుక్ చేస్తే మనకి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే కర్రీతో పాటు రైస్ కూడా వండేస్తున్నా. డిన్నర్లకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే వేసుకొని తినేస్తున్నా. కర్రీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ శివాని ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్. చాలా బాగుంది కర్రీ, మీరు కూడా ట్రై చేయండి.